మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడైండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఎలా చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ప్రియులారా, ప్రతి ఒక్కరికి నిత్య జీవాన్ని పొందాలని, పరలోకాన్ని పొందాలని, యుగ యుగాలు దేవునితో ఉండాలని ఆశ ఉంది. ఎవరికైనా నిత్య జీవానికి దూరంగా ఉండాలని, నిత్య నరకానికి వెళ్ళాలని, శాశ్వతంగా దేవునికి దూరం అయిపోవాలని, నిత్య జీవాన్ని కోల్పోవాలని ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికీ ఉండదు. అందరికీ నిత్య జీవం వెళ్ళాలనే ఉంటుంది. ముఖ్యంగా క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల్ని మనం గమనించినప్పుడు అందరికీ ఒకటే ఆశ, మేము నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి. అంతేగా? మరి ఎలా వెళ్తాం మనం? నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటారా? యేసు క్రీస్తుని ఎరగాలి. తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఒక్క మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఎరగాలి, తెలుసుకోవాలి. సరే, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీకు దేవుడు తెలుసా? తెలుసండి. ఎందుకు తెలీదు? యేసు ప్రభు మాకు తెలుసు, అందుకేగా మేము మందిరానికి వచ్చాం అంటారా? ఆ తెలియటమే సరిపోతుందా? ఈనాడు చాలామందికి యేసు ప్రభు దేవుడని తెలుసు. అవసరమైతే వాళ్ళ ఇంట్లో క్యాలెండర్లో బైబిళ్ళు కూడా ఉంటాయి. కానీ నిజానికి వారికి యేసు ప్రభు తెలియదు. వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం లేదు. సన్నిహితమైనటువంటి సహవాసం దేవునితో వారికి లేదు. అసలు దేవుడు ఎలాంటి వాడో ఏంటో, ఆయన ఏం చేశాడో ఏమీ తెలియదు. ఒక మత సంబంధమైన వాతావరణంలో యేసు ప్రభు తెలుసు అంతే. చాలామందికి, అసలు మందిరానికి రాని వారికి, యేసు ప్రభుని నమ్మని వారికి, అసలు రక్షణ అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, మందిరం అంటే ఏంటి అసలు ఏమీ లేని వారికి, బయట ఉన్న వారికి కూడా యేసు ప్రభు తెలుసండి. యేసయ్య దేవుడు అని తెలుసు. కానీ మరి ఆ తెలిస్తే సరిపోయిద్దా? బయట ఉన్న వారికి ఏమో అలా తెలుసు, ఇక మందిరంలో ఉన్నవారికి కూడా ఏదో పైన మాకు కూడా తెలుసండి ప్రభు, మేము ఆదివారం వస్తాము, ఆదివారం ఆరాధన కిందకి వెళ్ళంలోనే, మందిరంలోంచి బయటికి వెళ్ళంలోనే ఇక పూర్తిగా మా స్పృహంతా లోకం మీదేనండి. కాకపోతే మాకు ప్రభు తెలుసండి అంటే ఎట్లా సాధ్యం? అది ఎంతవరకు తెలుసు? అది దేవుణ్ణి సన్నిహితంగా తెలుసుకోవాలి. ఏదో నిన్నగాక మొన్న ప్రభు దగ్గరికి వచ్చావా, కొద్దిగా తెలుసండి అంటానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు, కొంతమందికి 20-30 సంవత్సరాల అనుభవం ఉంటుంది మందిరంలో, కానీ ప్రభు వారికి సరిగా తెలియదు. ఇప్పుడు మన సీఎం గారు ఎవరు అన్నాం అనుకోండి, మీరు టక్కని చెబుతారు చంద్రబాబు నాయుడు గారండి అంటారు. వాళ్ళ కుమారుడు ఎవరు చెప్పేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ గారు ఎవరు చెప్పేస్తారు. ఇంకా ఏదైనా ఉంటే చెప్పేస్తారు. పలానా 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 అంటారు. మంచిదే, తెలుసు మీకు. మరి వ్యక్తిగతంగా తెలుసా? వ్యక్తిగతంగా సహవాసం ఏమైనా ఉందా మనకి? మనందరం తెలుసు అంటాం. మరి వ్యక్తిగతంగా వారితో మనకేమన్నా అనుబంధం ఉందా? సహవాసం ఏమైనా ఉందా? వారు మనం కూర్చొని భోజనం చేయగలమా? మాట్లాడుకోగలమా? సీఎం గారి దగ్గరికి మనం వెళ్ళగలమా? అంటే
వ్యక్తిగతంగా తెలియటం వేరు, మనం ఎక్కడో ఉండి తెలుసుకోవటం వేరు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను దైవజనుడిగా. ఈ రోజును కూడా చూడండి, యేసు ప్రభువుని వ్యక్తిగతంగా ఎరగరు, సహవాసం లేదు, పర్సనల్ ఆ రిలేషన్ లేదు. కాకపోతే తెలుసునా మాకు ప్రభువు తెలుసు, అట్లాగన్నమాట. వ్యక్తిగతంగా తెలియదు, వ్యక్తిగతమైనటువంటి అనుభవం లేదు, ఒక ప్రార్థన జీవితం లేదు, బైబిల్ ధ్యానం లేదు, పాపాన్ని విడిచిపెట్టడం లేదు, పరిశుద్ధమైన జీవితం లేదు, దేవునితో ఆ సంబంధం లేదు. ఇంకా నా దేవుడి గురించి తెలుసుకోవాలి, ఎదగాలి నేను, అది లేదు. కేవలం ఏదో అంటనట్టు ముట్టనట్టు అంటామే, తెలుసు ఆయన అంతే. అవసరమైతే నీళ్ళలో మునిగి రక్షణ కూడా పొందాను, అంతవరకే. కానీ ఇంకా వ్యక్తిగతంగా ఏం తెలియదు. ప్రియులారా, ఒక రోజున దేవుడు అంటాడు, నువ్వెవరవో కూడా నాకు తెలియదు అంటాడు. అది కూడా ఉంది బైబిల్లో. నువ్వెవరవో నాకు తెలియదు, నీకు నిత్య జీవం లేదు అంటాడు. ఎందుకంటే నీకు ఆయన ఎవరో తెలియట్లేదు కదా, నువ్వు ఆయన్ని ఎరగటం లేదు కదా, తెలుసుకోలేకపోతున్నావు కదా, వ్యక్తిగత సంబంధం లేదు కదా ఆయనతో. ఉంటే ఇలా ఎందుకు ఉంటావు? ఈ రోజున కొంతమంది అసలు ఒక ఆదివారం వస్తే 10 వారాలు కూడా రారండి. ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో వాళ్ళకే తెలియదు. అంటే మరి ఎంతవరకు దేవుడు నీకు వ్యక్తిగత సహవాసం కలిగి ఉన్నావు దేవునితో? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నువ్వు ఎరగాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే నువ్వు తెలుసుకోవాలి. దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలి. సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితం ఉండాలి. ఆయన స్వరాన్ని వినగలిగిన అనుభవంలోనికి రావాలి. దేవుని చిత్తం చేయాలి. దేవా, నీ చిత్తం ఏంటి? నేను అలాగే చేస్తాను, నాకు బయలుపరచు, నాకు చెప్పు. వాక్యంలో నువ్వేం చెప్పావో అలాగే చేస్తాను. వ్యక్తిగతంగా ఇంకా ఏదైనా నువ్వు మాట్లాడితే అలాగే చేస్తాను. ఎందుకంటే నేను అంత దగ్గరగా నీతో నేను సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాను. అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. లోతుగా వెళ్ళాలి, దగ్గరకు వెళ్ళాలి, సన్నిహితమైన సహవాసం ప్రభువుతో ఉండాలి. అప్పుడే మనం నిత్య జీవానికి వారసురాలు అవుతాం. నాకు యేసు ప్రభు తెలుసండి, మా ఇంట్లో క్యాలెండరు బైబిల్ ఉందండి, నీళ్ళల్లో మునిగానండి చాలంటూ చెడులో పాపంలో ఉండి నిత్య జీవాన్ని జారవిడుచుకోవద్దని ప్రేమతో తెలియచేస్తున్నాను దైవజనుడిగా. బాగా బైబిల్ చదవండి, ఇంకా ప్రార్థనలో ఎదగండి, ఇంకా సన్నిహితంగా దేవునికి దగ్గరవ్వండి, పరిశుద్ధత ప్రాణంగా బ్రతకండి. తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్య జీవం. ఈనాడు లోకమంతా తెలుసుకుంటున్నాం, అది లోకమంతా తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించడానికి భలే ప్రయాసపడతాం. కానీ దేవుణ్ణి తెలుసుకోవటానికి టైం కేటాయించలేకపోతున్నాం. బైబిల్ చదవటం కూడా కష్టంగా ఉంది ఈరోజు జనానికి. మీడియాలో పడి, యూట్యూబ్లో పడి ప్రపంచం అంతా తెలుసుకుంటారు, కానీ దేవుని గురించి తెలుసుకోవటం కష్టంగా ఉంది. ఇప్పుడైనా ఒక ఆలోచన చేద్దాం, యేసయ్యను తెలుసుకుందాం, తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకుందాం, దేవుని విధానాలు తెలుసుకుందాం, ఆయన గుణలక్షణాలు తెలుసుకుందాం. తప్పకుండా నిత్య జీవాన్ని పొందుదాం. అట్టి కృపా దీవెన దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడి నీ చక్కని సందేశం ప్రభువా మీ ప్రజలకు దీవెనకరంగా చేయండి. మేమేదేదో తెలుసుకోవటం కాదు, మిమ్మల్ని లోతుగా తెలుసుకునే కృప ఇవ్వండి. తద్వారా నిత్య జీవానికి వారసురాలుగా చేయండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.